మరి తన యొక్క ఛానల్లో ఎడిట్ చేసి పెడతానని చెప్పారు. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించి నెక్స్ట్ వీక్ నుంచి అఫీషియల్ గా మన మెసేజెస్ నాగోల్ నుంచి రికార్డ్ చేయబడితే దేవుడు మన కొరకు బాగుంది తెచ్చాడు. రెండో మెసేజ్ కూడా ఇద్దరు ఎవరో ఒకరు చెప్తే బాగుండి వస్తామన్నా మీరు సాక్ష్యాలు పొడిగించారో తెలియదు, నేనేం త్వరగా వచ్చానో తెలియదు. మరి చిన్న మాట దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ 14వ వచనాలు మనం చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, సంక్షిప్తమై ఉన్నది, దానికి కనుగొన్న వారు కొందరే. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించండి పిల్లలారా. స్తోత్రము మా కన్న తండ్రి, మా రాజా, మా ప్రభువా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, ఈ ఆదివార దినము నాగోల్ సంఘము ఇది ఎవరో ఒకరి బాధ్యత కాదు, అందరూ కలిసి సేవ చేస్తామని ఒక సమాధానం, ఒక ఐక్యతకు చిహ్నముగా మా అందరిలో ఏర్పాటు చేసుకున్నాం. మీకు వందనాలు. నేను లేకపోయినా ఈ దైవజనులిద్దరూ, సంఘ పెద్దలు అందరూ కలిసి సంఘాన్ని నడిపించిన తీరు ఎంతగానో ప్రభువా సంతోషముతో, ఆనందముతో, నీ యందు స్తుతితో నన్ను ఆనందింపజేస్తున్నాయి. ఇట్టి కృప నీ దాసునైన నాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రములు. నాగోల్ సంఘానికి నువ్వు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మెట్టుకు మరి తండ్రి, నేను మా యొక్క నివాస స్థలాలకు వెళ్ళను. ఒకసారి మాతో మీరు మాట్లాడండి, మాతో మీరు కనబడండి. నీ ముఖ దర్శనము, నీ స్వర దర్శనము చేసే భాగ్యం నా తండ్రి దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రతిమాషుడు నామపరమతండ్రి. దేవుని యందు పిల్లగా మనందరికీ చాలా నోటెడ్ వచనం కదా. చాలా మంది ఒక ఫోటో పెడతారు, ఇరుకు ద్వారముగా అని చెప్పి యేసయ్య కొరకు ఒకటి విశాల మార్గం అని పెద్దది పెట్టి, ఇది నరకానికి పోయే ద్వారము, ఇదేమో పరలోకానికి పోయే ద్వారం అని చిన్న దారి పెట్టి, అది ఈ వచనం నుంచే రిఫరెన్స్ కదా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని దేవుడు చెప్తుంది. అదే దేవుడు నేనే ద్వారము అని కూడా చెప్పాడు యోహాను సువార్తలో. అలాగనే కీర్తనల భాగములో ద్వారములారా మీ గుమ్మములు, మీ తలుపులు ఎత్తి విశాలపరిచి సిద్ధపరచుకోండి అని కూడా చెప్పారు. ఈ ద్వారము అనేది చాలా చోట్ల కనబడుతూ ఉంది. ద్వారము అంటే ఏంటంటే, మనము ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి తెరవబడినటువంటి దారి, లేదా మనము ఎక్కడికైతే వెళ్ళాలో, ఎక్కడైతే నివసించాలో దాని కొరకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ద్వారం. ఇదంతా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రక్షణకు అవసరమైనది, లేదా పరలోకములకు అవసరమైనది, లేదా దేవుడితో కలిసి నివసించేది ఆ ద్వారము ఇరుకుగా ఉంది అంటున్నారు. కనుక అందరూ ఏమంటారంటే, ఇరుకుగా ఉంది అంటే ఎక్కువ మంది వెళ్ళలేరు, తక్కువ మంది వెళ్ళగలరు, కనుక ఎక్కువ మంది రక్షణ పొందరు, తక్కువ మంది రక్షణ పొందుతారని చెప్తారు. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏమనిపిస్తుంది, తక్కువ మంది రక్షణ పొందే గ్రేటెస్ట్ పీపుల్లో నేనున్నాను, తక్కువ మంది రక్షణ పొందే దాంట్లో నేనున్నాను, చాలా మందికి లేని భాగ్యం నాకు ఉంది. మీరందరూ నరకానికి పోయే వాళ్ళు మందలు ఉంటారు, మేమందరం స్వర్గానికి పోతాం, అంతే సింగిల్ గా ఉంటాం అంటారు. అట్లా మనల్ని హింసించుకోవడానికి కాదు ఆ వాక్యం.
అసలు ఇరుకు మార్గము అంటే ఏంటి? ఇరుకు మార్గము అంటే అందరూ కలిసి ఒకసారి వెళ్ళలేని కదా. మీకు ఒక ఇరుకు మార్గంలో మిమ్మల్ని వెళ్ళమంటే ఏం చేయాలి? ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. అంటే ఒక క్యూ పద్ధతిలో క్రమంగా వెళ్ళాలి. విశాలమైన మార్గం ఉందనుకోండి, దానికి క్యూ అవసరం లేదు, క్రమం ఏం అవసరం లేదు. అంటే దేవుడి ఇండైరెక్ట్ ఏం చెప్తుంది? దేవుడి రాజ్యములకు వెళ్ళే మార్గము క్రమమును అనుసరించి వెళ్ళవలసిన మార్గం. క్రమము కావాలి. ఇరుకు అంటే ఎవ్వరు వెళ్ళలేనిదని కాదు, అందరూ వెళ్ళదగినదే, కానీ ఒక క్రమము ప్రకారము వెళ్ళాలి. అంటే వేరే వేరే రూల్స్ కి అప్లికేబుల్ ఉండదు. అందరూ ఒకే నియమం అనుసరించి వెళ్ళాలి, ఒకే భావం అనుసరించి వెళ్ళాలి, ఒకే విధముగా వెళ్ళాలి. ఇంకా వేరే విధాలుగా వెళ్ళలేము. కనుక క్రీస్తు మార్గము ఒకే నియమం మీద ఆధారపడి ఉంది. దాని పేరు ఏంటంటే దేవుని నీతి. దేవుని నీతి అనే మార్గంలో నుంచే మనం వెళ్ళాం. మనుష్య నీతి, మానవుల నీతి, లేదంటే స్వనీతి ఇవేమీ పనికిరావు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం పేరు ఏంటంటే దేవుని నీతి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన యేసయ్య నా ద్వారానే తప్ప ఎవరి ద్వారా తండ్రి యొద్దకు అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే నేనే ద్వారము, నేనే మార్గము అని చెప్తుంది. అంటే దేవుని నీతి అని చెప్పబడిన చోట క్రీస్తే దేవుని నీతి అని చెప్పబడుతుంది. క్రీస్తు దేవుని నీతి ఎలా అయ్యాడంటే అనేక మందికి లేనటువంటి అర్హత క్రీస్తు వలన కలిగింది. భూమి మీద ఏ మానవునికి లేని అర్హత ఏంటంటే దేవుని చేరుకోగలరు. ఈ మనుష్య దేహాలు లేదా మట్టి దేహాలు దేవుణ్ణి చేరుకోలేవు. ఇవి పరలోకం వెళ్ళలేవు, దేవుని మహిమతో చూడలేవు. అందుకే మనకి దేవదూతలు కనబడదు, అందుకే దయ్యాలు కూడా కనబడవు. ఈ దేహము మహిమపరచబడలేదు, అన్నిటినీ చూడలేదు. మన దేహానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్నిటినే చూడగలదు, కొన్నిటినే వినగలదు, కొన్నిటికే పరిమితం చేయగలదు. కనుకనే మనం ఈ భూమి మీద కూడా కొంత దూరం వరకనే చూడగలం. అవునా? మేము కళ్ళజోడు పెట్టుకోకపోతే ఎక్కడి నుంచి కూడా చూడలేదు. దగ్గర నుంచి చదవలేని కనుక కళ్ళజోడు వచ్చింది. అంటే మన కంటి ముందే బైబిల్ ఉంది, కానీ చదవలేకపోతుంది. భూమి అంతా కనబడుతుంది, కానీ అన్ని చూడలేకపోతుంది. అంటే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొంత దూరం వరకనే మనం చూసి గ్రహించగలుగుతాం. కానీ మహిమ దేహం అట్లా కాదు. మహిమ దేహము అన్నిటినీ చూడగలదు. మహిమ దేహానికి అగోచరమైన దేహం. సాతాను కూడా కనబడతాడు, దేవుడు కూడా కనబడతాడు, దేవతలు కూడా కనబడతాడు, పరలోకము కనబడుతుంది, భూలోకము కూడా కనబడుతుంది. ఆ కంటికి, ఆ నేత్రాలకు లిమిటేషన్స్ లేవు. కానీ భూమి మీద ఉన్నప్పుడు మనకు అది సాధ్యపడదు. భూమి మీద ప్రతి దానికి పరిమితి గలదు, ప్రతి దానికి అవధులు కలవు, ప్రతి దానికి కూడా దేవుడు సరిహద్దుల్ని విడిచిపెట్టాడు. మనుష్య జ్ఞానానికి సరిహద్దులు ఉన్నాయి, మన ఆలోచనకి సరిహద్దులు ఉన్నాయి, మన యొక్క సృజనాత్మకత క్రియేటివిటీకి సరిహద్దులు ఉన్నాయి. మనిషికి అసాధ్యమైనది ఏమీ లేదని ఊరికే చెప్తారు, కానీ మనిషికి అన్నీ అసాధ్యమే. మనిషికి చెప్పాలంటే దేవుడు ఏదైతే సాధ్యం అనుకుంటున్నాడో అవే మనిషి చేయగలరు. దేవుడు మనిషిని ఏదైతే చేయాలనుకుంటున్నాడో అవి మాత్రమే చేయగలడు, అంతకంటే ఎక్కువ చేయలేదు. మనిషికి అసాధ్యమైనది ఏం లేదు, నీకంటే తక్కువ లేదు. ఇవన్నీ మోటివేషనల్ స్పీచెస్ కింద బాగుంటాయి. అసలైన స్పీచ్ ఏంటంటే మనకి అన్ని సాధ్యపడదు, మనం అన్ని చేయలేదు, అన్ని చూడలేదు, మనం పరిమితి కలిగిన వాళ్ళు. అయితే ఈ క్షయమైనటువంటి మనుష్యులు, పరిమితి కలిగినటువంటి మనుష్యులు, అన్నీ చేయలేనటువంటి మనుష్యులు ఒకనొక సమయం వచ్చేసరికి అపరిమితమైన వారిగా మారిపోతారు, ఏమైనా చేయగలిగిన వారిగా మారిపోతారు, వాళ్ళకంటూ సరిహద్దులు లేని వారిగా మారిపోతారు. అదే పరలోకం. పరలోకం అంటే ఏంటంటే కేవలం బంగారు వీధులు, గొప్ప గొప్ప పంచభక్ష పరవన్నాలు,
గొప్ప గొప్ప జీవవృక్షములు, జీవనది ఇది మాత్రమే కాదు. ఒక క్షయమైన వాడు అక్షయుడుగా మారు, విలువ లేనిది విలువైన వాటిగా మారడం. ఏమి చెయ్యలేమో అవి చేయగలరు, ఏమి చూడలేమో అవి చూడగలరు. ఇవన్నీ మనము చెయ్యలేము కనుకనే అవి ఉన్నాయని మీరు అడుగుతారు కనుకనే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుని సంచకరువుగా భూమి మీదకి పంపించి, ఈయన ఏం చేస్తాడంటే ఎవరికైతే పరలోకం అంటే నమ్మకం లేదో వాళ్ళకి పరలోకం అప్పుడప్పుడు చూపిస్తాడు. కొంతమంది భక్తులు పరలోకం చూశారో లేదా, నరకం చూశారో లేదా, అలాగే యేసుక్రీస్తుని చూశారో లేదా, దేవదూతలను చూశారో లేదా, ఏదో ర్యాండమ్ గా కొంతమందికి చూపించాడు. ఎందుకు అంటే లేదంటారండి. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏం లేదు ఊరికి అబద్ధం ఆడుతున్నారు అంటారని కొంతమంది భక్తులకి పరలోకమును చూపించాడు. అందుకొరకునే పరిశుద్ధాత్మ దేవుడు పోయింది. ఏది ఖ్యాతి కలిగినదో, ఏది క్షయమైనది కానిదో, ఏది ఎప్పటికీ నిలిచి ఉంటుందో, ఏది ఘనతకు మూలమో అది ఉంది అని మనకి చెప్పేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఉంది అనే అనుభవం భూమి మీద కలగజేయడమే పరిశుద్ధాత్మ అభిషేకం. దాని కొరకునే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. కనుక మనం మాట్లాడుతున్న అన్య భాషలు మనకి అన్య భాషలు, కానీ అవి దేవదూతల భాష కదా. మనకే అన్య భాషలు అంటే వేరొకరి భాషలు అని అర్థం. అంటే భూలోకంలో ఉన్న భాషలు కాదు, పరలోక సంబంధుల భాష. కొన్ని అన్య భాషలు పరలోక వాసులు కూడా అర్థం కాదు, కేవలం దేవునికి ఆత్మకే అర్థం. అంటే దేవుడు ఏం చేస్తుంటే ముందుగానే మనకి రుచి చూపిస్తుంది. ఎలా అంటే పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ వల్లనే పరలోకంలో ఉండే ప్రేమ సమాధానం మనం భూమి మీద పొందగలుగుతాం. పరలోకంలో ఉన్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు భూమి చూడగలం. అసలు చెప్పాలంటే భూమి మీదే దేవుడికి చేయగలడా అనే క్వశ్చన్ ఉంది. పరలోకంలో దేవుడికి చేయగలడా అనే క్వశ్చన్ లేదు. ఎందుకంటే దేవుడు ఏమైనా చేయగలడు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. భూమి మీద లిమిటేషన్స్ ఉన్నాయి కనుకనే దేవుడు ఏమైనా చేయగలడా అని మనకు అనిపిస్తుంది. కనుక దేవుడి యొక్క అద్భుతమైన గుణలక్షణాలు చూడాలంటే భూమి మీద ఉన్నప్పుడే చూడగలం, పరలోకం అయితే చూడగలం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ దేవుడు బయలుపరచబడుతుంది. రేపు పరలోక వాసులు కూడా ఈ భూమి మీద జరుగుతున్న కార్యాలు చూసే దేవుడు ఎంత గొప్పగా అర్థం చేసుకోవాలి. కనుక ప్రియులారా, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే భూమి మీద మనకి కొన్ని విషయాలు దేవుడు ఏర్పాటు చేసింది. ఏంటంటే ఒక మార్గము గుండా వెళ్తే పరలోకము చేరగలుగుతాం, ఒక మార్గము గుండా వెళ్తే ప్రభువును కలుసుకోగలుగుతాం, ఒక మార్గము గుండా వెళితే మనము జీవమును అనుభవించగలుగుతాం. ఆ మార్గము పేరే యేసుక్రీస్తు ప్రభు. మార్గము అంటున్నారు కదా, అంటే ఇది ఒక మతమా, ఇది ఒక సాంప్రదాయమా, ఇది ఒక పద్ధత, లేదంటే ఇదేమైనా ఒక వ్యవస్థనా అంటే కాదు. ఇక్కడ మార్గము అనేది వ్యక్తి రూపకమైన మార్గము, వాక్య రూపకమైన మార్గం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే తానే మార్గముగా ఏర్పరచబడ్డాడు. అంటే యేసును అంగీకరించిన వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ దారిలోకి వస్తారు. ఇది మనం ఎంచుకుని వెళ్ళేది కాదు, అంగీకరించగానే ఈ మార్గంలో పడతాము. అక్కడి నుంచి మనం యాత్ర ప్రారంభం. ఇలా ప్రారంభమైన ఈ యాత్రలో యేసుక్రీస్తు ప్రభువే ఈ మార్గం అంతటిలో మనం నడిపించేవాడు, మన గొర్రెల కాపరి. అందుకే మనల్ని గొర్రెల మందతో పోల్చాడు. గొర్రెల మంద ఒక క్రమమానుసారం నడుస్తుంది, అడ్డదిడ్డంగా నడవవు. ఏదో హిప్నాటైజ్ చేసినట్టుగా కాపరి వెళ్తే కాపరి వెనకాలే నెల మూసుకొని తరలించుకుని వెళ్ళిపోతుంది. వాడు నదిలోంచి వెళ్ళండి, వీళ్ళు కూడా నదిలోంచి వెళ్ళిపోతాడు. ఆయన ఇంట్లో పోతే ఇవి అట్లనే పోతాయి. ఇదేమి ఓన్గా ఆలోచించవాలి. అంటే ఒక కాపరి ఉంటాడు, ఆ కాపరి వెనకాల అడుగు జాడలను అనుసరించి ఒక మందం ఉంటుంది. అదే క్రమం. మన క్రమం ఏంటంటే ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి కాదు.
మన క్రమము పేరు యేసు క్రీస్తున్నారు. హల్లెలూయా. యేసుని వెంబడించడమే మన క్రమం. అర్థమైందా? యేసుని క్రీస్తు అనుకరణ అనేది క్రైస్తవం. క్రైస్తవ్యం అనేది వ్యక్తి రూపకమైన అనుకరణ కాదు, సాంప్రదాయబద్ధమైన అనుకరణ కాదు, ఒక మతానుసారమైన అనుకరణ కాదు. ఇది ఒక వ్యక్తి అనగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రూపమైన క్రీస్తును అనుసరించడానికే మనం పిలువబడతాం. అయితే క్రీస్తును అనుసరించేవారు విశాల మార్గంలో నడవలేదు. విశాల మార్గం నడిస్తే ఏమవుతుందంటే కాపరి కూడా దాటిపోవచ్చు. ఇరుకు మార్గంలో ఆప్షన్ లేదు. ముందు క్రీస్తు నడవాలి, క్రీస్తు వెనకాల మంద నడవాలి, మందలో మనం నడవాలి. అందుచేతనే మనకు ముందుగా కొంతమందిని దేవుడు క్రీస్తుతో పాటు నడిపించాడు. నేను క్రీస్తుని అనుసరించి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి అన్నాడా లేదా? అంటే క్రీస్తు ఉన్నాడు, ఆయన వెనకాల నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని పోలి నడుచుకోవడానికి మనం ఉన్నాం. ఇది క్రమం, ఇది డీవేట్ చేయకూడదు. అది చెప్తున్నాడు. ఇది ఇరుకైన మార్గము అంటే ఇది ఒక క్రమము కలిసిన మార్గం. ఇది ఎవరికి స్వచిత్తానుసారంగా నేను ఎట్లనే ఉంటా, నేను ఎట్లనే చేస్తా, ఎలాగే నడుస్తా, నాకు నచ్చినట్టు బతుకుతా అంటే కుదరదు. క్రైస్తవ్యం అట్లా లేదు. క్రైస్తవ్యము ప్రభువు చిత్తానుసారంగా చేసేది తప్ప మన చిత్తానుసారంగా చేసేది కాదు. ఉదాహరణకు ఈ మందల అడుగు చాడ గురించి మనం చిన్న మాట చూద్దాం. పరమగీతములో 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. హల్లెలూయా. సంఘాన్ని, సుందరి అంటే అక్కడ సంఘం, అక్కడ ఎవరైతే కన్యక లేదా ప్రియురాలు ఉన్నదో అవి సంఘముతో పోల్చబడి, సంఘానికి ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు చెప్తుంది ఏంటంటే, నీవు ఒక విషయం తెలిసి ఉండాలి. ఇంకా తెలియలేదా? నీవు మందల అడుగు జాడను బట్టి నువ్వు ఇష్టానుసారంగా నడవడానికి నీకు ఆప్షన్ లేదు. నీకైనా నాకైనా ఉన్న ఆప్షన్ ఏంటంటే, మన ముందు కొన్ని అడుగు జాడలు ఉన్నాయి, వాటి ప్రకారమే మనం పోవాలి. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం మన మందలను మేపాలి. అంటే మనం అందరం కలిసినప్పుడు మన వెనకాల కూడా కొంతమంది వస్తారు కదా, వాళ్ళైనా మన మందలను ఎక్కడ మేపాలంటే మంద కాపరుల గుడారము యొక్క, అంటే ఆల్రెడీ మందలను మేపి నడిపించినటువంటి ఈ కాపరుల యొక్క నీవు నీ మందలను కూడా మేపాలి అంటున్నాడు. ఈ రెండు విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, మొట్టమొదట దేవుడు మనలను నడిపించే మార్గములో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటేమో దేవుడు కాపరు, యేసుక్రీస్తు ప్రభువు నడిచిన దారి. రెండు, యేసుని వెంబడించిన వారి అడుగుచారు. ఈ విషయం మనకు అర్థం కావాలనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా రాయించాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు కదా. వీళ్ళందరూ కూడా విశ్వాసమునకు సాక్షులే ఉన్నారు. మోషే అన్నాడు, అబ్రహాం అన్నాడు, అందరు భక్తుల గురించి, ఆయన జ్ఞాపకం ఉన్న భక్తులు అందరి గురించి రాశాడు. అక్కడ ఎందుకు రాశాడు అంటే, వీళ్ళందరికీ ఒక యూనిక్నెస్ ఉంది. అంటే వేరు వేరుగానే బ్రతికారు. మోషే వేరుగా బ్రతికాడు, అబ్రహాం వేరుగా బ్రతికాడు, ఏలియా వేరుగా బ్రతికాడు. అక్కడ ఉన్న భక్తులందరూ వేరు వేరుగానే బ్రతికారు, కానీ అందరూ ఒకేలాగా నడిచారు. అది విషయం. క్రైస్తవులు కూడా అంతే, వేరు వేరుగానే నడుస్తారు. నా లైఫ్ మీ లైఫ్ లో ఉంటుందా? మీ లైఫ్ నా లైఫ్ లో ఉంటుందా? ఉండదు, ఎప్పటికీ ఉండదు. అందరి జీవితాలు వేరు వేరుగానే ఉంటాయి. కానీ మీకు నాకు ప్రభువు ఒక్కటే కదా, మీకు నాకు బైబిల్ ఒకటే కదా, మీకు నాకు విశ్వాసం ఒకటే కదా. కనుక వేరు వేరుగా ఉన్న ఈ జీవితాలలో నుంచి దేవుడు ఏమంటే, మనమందరము కలిసి ఒకే మార్గములో ఒకే అడుగుచారంలో నడవాలి. దాని పేరే విశ్వాస యాత్ర
హల్లెలూయా. వారందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వేరు వేరుగా పిలవబడి ఏర్పాటు చేయబడే భక్తులందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే విశ్వాసం. అందుకే అబ్రహాం యొక్క విశ్వాసం గురించి చెప్తే అది ఆయన నీతిగా ఎంచబడింది. దావీదు గురించి అది నీతిగా ఎంచబడింది. మోషే గురించి అది నీతిగా ఎంచబడిందని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అందరినీ ఒక కామన్ పాయింట్ తీసుకొచ్చినది ఏంటంటే నీవు నడిచిన విధానం వేరు, నేను నడిచిన విధానం వేరు, నీ జీవితం వేరు, నా జీవితం వేరు. కానీ నీ జీవితానికి నా జీవితానికి ఎసెన్స్ ఒక్కటే, ఫ్లేవర్ ఒక్కటే, ఊపిరి ఒక్కటే, జీవం ఒక్కటే. అది ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వాసము ద్వారా వస్తుంది. హల్లెలూయా. మనం వేరు వేరు విధముగా నడవలేము, అందరము విశ్వాసముతోనే నడవాలి. విశ్వాసమే మన కన్ను, విశ్వాసమే మన మనసు, నోరు, విశ్వాసం మన నాలుక, విశ్వాసం మన స్పర్శ, విశ్వాసమే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అన్ని విశ్వాసం. మనం లేని దాన్ని చూసే నడవాలి. ప్రతి సమయములోను, ప్రతి సందర్భములోను ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క కార్యాలను చూడగలగడమే విశ్వాసం. అందరూ నీకున్న సమస్యను చూడగలుగుతారు, నీకున్నటువంటి ఆటంకాలు చూడగలుగుతారు. కానీ భక్తులు మాత్రమే క్రీస్తు యొక్క కార్యాలు చూడగలుగుతారు. హల్లెలూయా. అందరూ ఎర్ర సముద్రాన్ని చూడగలుగుతున్నారా లేదా? కానీ భక్తులు ఏం చేశారు? మోషేని మరియు ఇశ్రాయేలుకి దేవుడు ఏం చూపించారు? ఎర్ర సముద్రాన్ని చేర్చగల దేవుడిని చూపించారు. హల్లెలూయా. అంటే ప్రపంచం అంతా చూసేదాన్ని మీరు చూడలేదు, దాన్ని మీరు చూడకూడదు అని లేఖనం సరిచింది. అందరూ చూసేదాన్ని మీరు చూడడం ఆపేస్తేనే దేవుడు చూపించేదాన్ని చూడగలుగుతారు. అదే విశ్వాసం. అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు కదా అంటే అక్కడితో మనం ఆపేయాలి. అందరూ ఇలా ఆలోచిస్తున్నారు కనుక నేను అలా ఆలోచించుకోను, నా దేవుడు ఎలా ఆలోచిస్తున్నారో అలా ఆలోచించు. జనాలు సాధ్యము కాదు, ఎక్కడితో ఆగిపో, ఎందుకంటే నువ్వు ప్రయత్నం చేయకన్న చోట విశ్వాస యాత్ర మొదలవుతుంది. జనాలందరూ ఆగిపోయిన చోటనే విశ్వాసపు యాత్ర మొదలవుతుంది. అందరూ ఎక్కడ ఆగిపోయారు? ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. ఇంక నడవగలుగుతారా? అప్పుడే విశ్వాసం నడవడం మొదలు. విశ్వాసము అంటే ఏంటంటే అందరూ ఆగిపోయిన చోట నుంచి నువ్వు మొదలవడం కాదు. అదే భక్తులు నడిచిన దారి. భక్తులు ఎక్కడి నుంచి నడక ప్రారంభించాలంటే ఆగిపోయిన చోట సాగిపోయారు, ఆగిపోవలసిన చోట సాగిపోయారు, ఆగిపోవాలని లోకము చెప్పిన చోట సాగిపోవడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. అదే విశ్వాసం. మనము నడవడము అనేది అందరూ నడవగలిగినటువంటి దారిలో కాదు, అందరూ ఆగిపోయిన దారిలో నడుస్తుంది. ఈ మరణానికి నేను జయించలేదు, ఈ పాపాన్ని నీకు జయించలేదు, నేను ఎప్పటికీ దేవుణ్ణి చూడలేనని సర్వలోకము ఆగిపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు, నేనే మార్గం, నడవడం. హల్లెలూయా. క్రీస్తుని చూచిన వారు ఇప్పుడు నడవడం ప్రారంభించారు, జీవపు వెలుగులోనికి రావాలి. హల్లెలూయా. అందుకనే మన విశ్వాస యాత్ర క్రీస్తుని చూడడంతోనే మొదలైంది, క్రీస్తుని చూస్తూనే కొనసాగుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి ఒకసారి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుట్టులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. హల్లెలూయా. దేవుడి యందు పిల్లలారా, మనం అందరం ఏమనుకుంటామంటే విశ్వాసపు యాత్ర క్రీస్తుని చూస్తూ వెళ్ళడమే కాదు, క్రీస్తుని చూస్తూ కొనసాగుతూ వెళ్ళవలసినది. చూడండి, దాన్ని కొనసాగించువాడి అంటే కంటిన్యూషన్. క్రీస్తుని చూసి ప్రారంభించేది కాదు, క్రీస్తుని చూసి కొనసాగుతూ ఉండేది. రెండింటికి చాలా డిఫరెన్స్. ఇప్పుడు
క్రీస్తుని చూసి రమ్మంటే అక్కడికి వెళ్ళారు, అయిపోయింది అక్కడ. నువ్వు ఇటు రా అంటే అక్కడితో అయిపోయింది, ఆ కమాండ్మెంట్ అయిపోయింది. ఇక్కడ కమాండ్మెంట్ ఇక్కడికి రా అనేది కాదు, నాతో రా. హల్లెలూయా. నాతో నడువు అంటున్నాడు దేవుడు, నా దగ్గరికి రా అనటం లేదు. దేవుడి దగ్గరికి వచ్చిన వారందరూ నా యొద్దకు రా అంటేనే కదా వచ్చారు. రండి మన వివాదము తీర్చుకుందు అంటేనే కదా వచ్చారు. అయితే రావడముతో ఆగిపోలేదు. దేవుడు పిలిచి అక్కడతో ఆపేలేదు. పిలిచిన వారందరికీ చెప్తున్న మాట ఏమిటంటే, నాతో పాటు కొనసాగు. హల్లెలూయా. మీరు ఓరకుండి ఇప్పుడు ఏం చేయాలట? సాగిపో. మీరు ఇప్పుడు మాట్లాడద్దు, మీరు మొరపెట్టద్దు, గోడ చేయొద్దు, ఏమీ చేయొద్దు. ఎర్ర సముద్రం దగ్గర మీరు చేయాల్సిన కమాండ్మెంట్ ఏంటంటే సాగిపో. జస్ట్ కంటిన్యూ అవ్వండి. ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవ్వండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాగే కొనసాగండి. నో ప్రాబ్లం. ఎర్ర సముద్రం ఉంటే ఎర్ర సముద్రంలోనికి వెళ్ళండి. ఎవరైనా చెప్తారా ఈ మాట? మీరు మీ పిల్లలకి చెప్తారా ఎర్ర సముద్రం వచ్చిందట, నో ప్రాబ్లం, లోపలికి వెళ్ళిపో అంటారా? ఎవరైనా చెప్పగలరా? మీరు అత్యున్నతంగా ప్రేమించే వాళ్ళకి మాట చెప్తారా? డాడీ ఎర్ర సముద్రం వచ్చింది, ఏం చేయాలి, చచ్చిపోతానేమో అంటే, అవునా సాగిపో అంటారా? కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సాగిపో. ఎందుకంటే ఈ మార్గములో నీవు ఒక్కడివే లేదు. ఈ ఎర్ర సముద్రం దగ్గర నువ్వు ఒక్కడిగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీ ముందు క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు వెనకాల దేవుని ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. ఇది ఒక విశ్వాసపు యాత్ర. ఇది నువ్వు ఒక్కడి వెళ్తున్న యాత్ర కాదు. అనేక మంది ఒకే విశ్వాసము, ఒకే క్రీస్తు, ఒకే దారి, ఒకే మార్గము గుండా వెళ్తున్న యాత్ర. హల్లెలూయా. ఇది నీ ఒక్కరి అనుభవం కాదు, నువ్వు ఫెయిల్ అయిపోవడానికి. ఇది అనేక మంది అనుభవం. ఏంటంటే నీకు ముందు అనేక మంది జయించిన వారు ఇదే యాత్రలో ఉన్నారు. హల్లెలూయా. కనుక నువ్వు ధైర్యము తెచ్చుకో అంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, క్రీస్తుని వెంబడించడం అంటే క్రీస్తుని వెంబడించి ఆగిపోయేది కాదు, సాగిపోయేది. మన దేవుడు ఎంత గొప్పవాడంటే చెప్పి ఇలా చెయ్యి అని వదిలిపెట్టేసేవాడు కాదు. నీకు ఏదైతే చెయ్యమన్నాడో అది చేస్తూ కొనసాగించే దేవుడు. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాని కంటిన్యూషన్ కూడా దేవుడే. ఏ విశ్వాసము ద్వారా అయితే నువ్వు మొదలు పెట్టావో దాని సంపూర్ణము కూడా క్రీస్తు చేస్తాను. నువ్వు భయపడకు. దేనికి భయపడుతున్నావు? ఎలా వెళ్తాను, నేర్చుకుంటానో లేదో, నాకు అసలు అర్థమవుతుందో లేదో, నేను ఏమైపోతాను, సంపూర్ణ అవుతానో లేదో, దేవుడు నన్ను మెచ్చుకుంటాడో లేదు, దేవుడు నేను నచ్చుతానో లేదో అని నువ్వు ఆలోచనే చేయొద్దు. నీకు సమస్త భారమును తీసి పక్కన పెట్టావు. అందులో మంచి ఆలోచన ఉంది, చెడ్డ ఆలోచన. ఏ భారము నీకు అవసరం లేదు. అన్ని తీసి పక్కన పెట్టి ఏం చేయాలంటే యేసుని వెంబడించాలి. హల్లెలూయా. యేసుని వెంబడించడంలో అద్భుతం ఏంటంటే యేసే నీ మార్గము సనానం. హల్లెలూయా. యోహాను భక్తుడు అన్నాడు, ఇదిగో రాబోతున్నటువంటి గొర్రె పిల్ల, దాని కొరకు నేను మార్గాలన్నీ సరళము చేస్తున్నాను. కానీ విచిత్రం ఏంటంటే యోహాను బదులు యేసే ఇప్పుడు మన మార్గాన్ని సరళం చేస్తున్నాం. హల్లెలూయా. మనం వెళ్ళవలసిన దారిని ముందుగానే ఒక ఆయన సిద్ధపరుచుకుంటూ వెళ్తున్నాడు, ఒక ఆయన ఏర్పరుచుకుంటూ వెళ్తున్నాడు, ఒక ఆయన మనకంటే ముందుగా మనతో పాటు వెళ్తున్నాడు. ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడయ్యు. అంటే ఏం చేస్తున్నాడు? నీ మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీవు ఎర్ర సముద్రం దగ్గరికి వస్తావని తెలిసే అక్కడ దేవుడు ముందుగా వచ్చేసి, నువ్వు ఎరుకోగోడ దగ్గరికి వస్తావని తెలిసి అక్కడికి వచ్చేసి, ప్రతి చోటకి దేవుడు ముందుగా వెళ్తాడు. ప్రతి చోట దేవుడు నీకు ముందుగానే మార్గము సరళం చేస్తాడు. కనుకనే నేను భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఈ విశ్వాసంలో కొనసాగి, ఒకసారి నమ్మి ఒకసారి నమ్మకుండా, ఒకసారి కొంతే నమ్మి ఒకసారి కొంత కూడా నమ్మకుండా, సగం ఉండదు.
మనం సంపూర్ణ విశ్వాసం కలిగిన వారే ఉన్నారు. నమ్మితే క్రీస్తునే నమ్మండి, చస్తే క్రీస్తు కొరకే చచ్చుతుంది. వేరే ఆల్టర్నేటివ్ ఉండొద్దు. కొంతకాలం ఒకలాగా, కొంతకాలం ఒకలాగా ప్రవర్తించు. క్రీస్తుని అనుసరించి ముందుకు దేవుని అందుకులాగా ఎప్పుడు మనం తలకాయని ఆధారం చేసుకుని నడిస్తే ఎక్కడికక్కడ ఇజ్రాయేల్ ఆగిపోవాల్సి వస్తుంది. ఇజ్రాయేల్ ఏం చేశారంటే వాళ్ళు ఓన్ మైండ్ మీద డిపెండ్ అయ్యారు. యెహోవా సైన్యంలోనే ఉన్నారు, క్రీస్తే వాళ్ళ సైన్యాధికారి, క్రీస్తే ఆ సైన్యాన్ని నడిపిస్తున్నాడు. అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, కానీ వాళ్ళ విశ్వాసం ఏమో తలకాయలో ఉంది. అందుకనే దేవునికి ఇష్టలుగా నడవలేకపోయారు. దేవుని ఎంతో అత్యంతరా మన మార్గము ఇరుకుగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఇది ఒకరి తర్వాత ఒకరు వెళ్ళవలసిన మార్గం. మొట్టమొదటిగా క్రీస్తు వెళ్ళిన మార్గం, ఆయనను బట్టి అనేక మంది భక్తులు వెళ్ళిన మార్గం, ఇప్పుడు నీ వంతు నా వంతు వచ్చిన మార్గం. హల్లెలూయా. అందుచేతనే ఈ సాక్షి సమూహం ముందుగా వెళ్ళి పరలోకం వెళ్ళే ద్వారం దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే మనం రావాలి. హల్లెలూయా. ఈ 12వ అధ్యాయం కంటే ముందు 11వ అధ్యాయం చివరి 2 వచనాల్లో చెప్పు, వీళ్ళందరూ ఇంకా వస్తున్నారట. అక్కడ పాపం పౌలు, యోహాను, ఆదిమ అపోస్తలుల సంఘము, మోషే, దావీదు, ఏలియా, గొప్ప గొప్ప భక్తులు సంఘం అంతా కూడా అక్కడే ఆగిపోయారు. ఎందుకంటే వెనకాల ఇంకా చాలా ఇంపార్టెంట్ ఫెలోస్ వస్తున్నారేమో, చాలా గొప్ప గొప్ప భక్తులు వస్తున్నారేమో వాళ్ళు ఎదురు చూస్తుంటే నువ్వు నేను వస్తాను. హల్లెలూయా. మన కోసం వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆగి. ఎంత అద్భుతమైన దృశ్యం ఆలోచన చేయండి. దేవుడు అంత మంచి గొప్ప దేవుడు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందరూ కలిసి నడవవలసిన కాదు, అందరూ వెళ్ళి ఒక దగ్గర ఆగి అందరినీ దేవుడు ఒక్కసారి పరలోకానికి తీసి. హల్లెలూయా. అందుచేతనే చనిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళటం లేదు, పరదేశంలో ఆగుతుంది. అది వెయిటింగ్ హాల్ అన్నమాట. వాళ్ళకైనా మనకైనా ట్రైన్ ఇంకా రాలేదు, వాళ్ళు వెయిటింగ్ హాల్లో ఉన్నారు. మనమేమో లేట్ కమర్స్. ట్రైన్ ఒక 10 నిమిషాల్లో వస్తుంది, అప్పటికే ఇంట్లో తయారవుతాం. అప్పుడు ఇంట్లో తయారై దేవుడికి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ రోజు ట్రైన్ గంట లేట్ చేయగలిగా, ఒక అరగంటైనా లేట్ చేయి. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిపించావు, యోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు లాంటావు, నా కోసం ట్రైన్ ఆపునవు రావలేరా అనేసి పొరపాటు ట్రైన్ నిజంగా లేటుకి వస్తే ఆదివారం మన సాక్ష్యం చెప్పాడు. దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతం చేశాడు. ఈ దీనుడిని ఈ చచ్చిన కుక్కని నా కోసం దేవుడు ట్రైన్ ఆపాడు, నీ కోసం దేవుడు ట్రైన్ ఆపాడు, నీ దర్శనం. కానీ అందులో కొన్ని 100 మంది కోసం ట్రైన్ లేట్ అయింది. మరి దాన్ని ఏమంటాం? చాలా అన్యాయంగా ప్రార్థన చేస్తాం. మనం మంచాలు అస్సలు కాదు. దేవుని ప్రియంగా దేవుడు అట్లా ట్రైన్ ఆపటం లేదు. మన అందరము కలిస్తేనే దేవునికి సంతోషం, అందరము కలిస్తేనే ఆయన సంతోషము సంపూర్ణం. ముందు ఉంచబడిన సంతోషమును బట్టి, ఆనందమును బట్టి దేవుడు శ్రమలకు తను తాను అప్పగించుకున్నాడు. ఆ సంతోషం పేరేంటంటే సంఘం. హల్లెలూయా. అందులో నువ్వు ఉన్నావు, నేనున్నా. నేను వస్తే దేవుడికి సంతోషం ఎంతనో, మీరు వస్తే కూడా అంతే సంతోషం. చిట్ట చివరి విశ్వాసి వరకు రావాలి, అప్పుడు ఆయన హ్యాపీ. అప్పటి వరకు ఎవరైనా వెయిట్ చేయాల్సింది. ఆదామైనా సరే, అబ్రహాం అయినా సరే. అబ్రహాం నేను జనములకు తండ్రి నువ్వే చెప్పావు, విశ్వాసములకు నేనే తండ్రి, ఐ డోంట్ కేర్, వెయిట్ చేయ, రాబోతున్నాడు నా గురించి అంటాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు అంత గొప్పగా ఏర్పాటు సిద్ధము చేశాడు. ఎవరి మార్గం అంటే క్రీస్తు మార్గం. మన మార్గం చాలా సింపుల్, ఎక్కువ తలగొట్టుకునేది ఏమి లేదు. కళ్ళు మూసుకుని దేవుడిని దైవజనులని ఫాలో అయిపోవచ్చు. వాళ్ళందరూ ఒకటే పని చేశారు, దేవుణ్ణి మనస్ఫూర్తిగా. ఫెయిల్ అయితే ఏమైంది? దేవుణ్ణి మాట్లాడి ఫెయిల్ అయితేనే ప్రాబ్లం, దేవుడిని నమ్మి ఫెయిల్ అయితేనే ప్రాబ్లం. ఒక మనిషిని నమ్మి ఫెయిల్ అవ్వడానికి అందరు రెడీ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎందుకయ్యా మోసం చేసావు, ఎందుకు నిన్నంత వాళ్ళని బాధ పెట్టావంటే
నమ్మకుండా మోసం చేస్తామా సార్? అందుకే నమ్మించి మోసం చేసిన, అవునా? నమ్మకుండా మోసం చేయడం కుదురుతుందా? అంటే మోసపోయే వాడికి ఎందుకు నమ్ముతున్నాడు? మోసపోయినా పర్లేదనే కదా నమ్ముతున్నాడు. మనుషులు మోసపరచరు అని సాక్ష్యం ఏమైనా ఉందా భూమి మీద? తెలుసు కదా, మనుషులు అనేవాడు మోసపరుస్తాడని తెలుసు. ఆయన ఒక మనిషి ఇంకో మనిషిని నమ్ముతున్నాడా లేదా? అంటే మోసం చేస్తాడు, నువ్వు మనిషిని అయితే నమ్ముతావు, కానీ మోసం చేయని దేవుడిని అయితే నమ్ము. ఎంత విచిత్రంగా ఉందో చూడు. మోసపోతే దేవుడి దగ్గరే మోసపోదాం, నమ్మితే దేవుణ్ణే నమ్ముతాం. అంతకంటే గొప్పదేనా? హల్లెలూయా. మనుష్యుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట నేను. ఎందుకంటే ఏం కావాలండి? చావలేవో దేవుని నమ్మి ముందుకు సాగిపోదాం. మంచి వచ్చాడు, ఐ డోంట్ కేర్, నేను యేసుని గుడ్డిగా నమ్ముతాను అనుకోవాలి. అదే విశ్వాసం. ఎలా ఉండాలంటే, మనం నమ్మితే దేవుడు ఆ రోజు కొండను తొలిచి మార్గమే. హల్లెలూయా. అందుకే కానీ ఉన్న మార్గానికి చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, కాలు జారిపోతుంది, స్లిప్ అయిపోతుంది, కాళ్ళు తగ్గుతుంది అని అంత పిరికి వల్ల ఉండదు. కొండలను సైతము పెకలించగలిగిన విశ్వాసం మనలో ఉండాలి. అది క్రీస్తు తన యొక్క మార్గంలో ఉంచిన విశ్వాసం. హల్లెలూయా. నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ఒకవేళ మీరు ఆవగించంత విశ్వాసం ఉంటే కొండను పెకలించగలి సముద్రంలో పడవేయమంటే పడుతుందా? సో మీరు ఎన్ని కొండలు పెకలించారు? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే కనీసం మన యాదగిరి కొట్టైనా పక్కకు కదిలిందా? మరి ఒకసారి ప్రార్థన చేయమంటారు, ఒక కొండ కదలలేదు, ఇంకా కొండలన్నీ కదిలిపోతున్నాయి తప్ప. నిజానికి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరు కదిలించని దానిని కదిలించగలిగిన వాడు భూమి మీద ఒక్కడే ఉన్నాడు. వాడు ఎవడంటే విశ్వాసి. హల్లెలూయా. ఒకటి క్రీస్తు, తర్వాత విశ్వాసి. వీళ్ళిద్దరే దేన్నైనా కదిలించగలరు, దేన్నైనా మార్చగలరు, దేన్నైనా సాధ్యపరచగలరు. ఎప్పుడు అంటే నీవు ఈ క్రమంలో ఉంటావు. మళ్ళీ ఇది మారకూడదు. ఏదైనా చేయగలను దేవుడు అన్నాడు కదా అని నువ్వు ఏది పడితే చేయడానికి లేదు. నీకు ఒక క్రమం, అందుకే దాన్ని ఇరుకు అన్నాడు. ఆప్షన్ లేనటువంటి మార్గం. దేవుడి దగ్గరికి వెళ్ళడానికైనా దేవుడితో నడవడానికైనా మనం ఒకటే మార్గం ఉంది, అది విశ్వాసపు యాత్ర. మధ్యలో మన సొంత ఆలోచన యాత్ర పనికిరాదు. సొంత విశ్వాసము, సొంత అభిప్రాయాలు, సొంత మూఢత్వం, సొంత మూర్ఖత్వం అన్ని తీసి గంగలో పడేయండి. ఈరోజు ఒకటే పని చేద్దాం, ఏంటంటే మనం ఇరుకు మార్గమున క్రీస్తుతో పాటు నడుస్తాం. హల్లెలూయా. ఇరుకు మార్గములోనే మనకి సంపూర్ణ విడుదల ఉంది. కనుక ఒకరి తర్వాతే ఒకరు నడిచే మార్గం, ఒకరితో ఒకరు కలిసి నడిచే మార్గం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, ఏంటంటే ఇరుకు మార్గంలో క్రీస్తు నడవాలి, విశ్వాసం నడవాలి. వాళ్ళ అడుగు జాడలు ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు? అయితే మనము నడిచినప్పుడు కూడా మన అడుగు జాడలు ఉంటాయి కదా, దాంట్లో ఎవరు నడుస్తారు? మన తరువాత తరం నడుస్తారు. హల్లెలూయా. అది విషయం. దేవుడు మన అడుగు జాడలు కూడా వాడుకోబోతుంది. భక్తుల అడుగు జాడలు వాడుకుని ఎవరు నడిపించాడు? మనల్ని నడిపించాడు. మన అడుగు జాడలు ఆడుకుని ఎవరు నడిపిస్తాడు? మన తరువాత. అంటే ఈ మార్గములు క్రీస్తు మరియు భక్తులు యొక్క అడుగు జాడలే క్రీస్తు అనుకరణ. హల్లెలూయా. అదే మనం దేవుడు ఆశీర్వదించుకున్న మార్గం. రండి మనం అందరం ప్రార్థన చేసుకుందాం, దేవుడిని అడుగుదాం. దేవుడితో నడిచే అద్భుతమైన భాగ్యం దేవుడు మీకు నాకు అందరికి దయచేయను గాక. ఇరుకు మార్గం అంటే ఎవరు నడవలేనిది, ఎవరికి సాధ్యపడనిది కాదు. ఇరుకు మార్గం అంటే అనేక మంది భక్తులు నడిచింది క్రీస్తుతో నడిచే మార్గం. క్రీస్తుతో మాత్రమే సాధ్యమయ్యే మార్గం. క్రీస్తుతో కలిసి, భక్తులతో కలిసి అడుగు చాడము విశ్వాస సంబంధమైన మార్గం. ఈ మార్గములు షార్ట్ కట్స్ లేవు. ఈ మార్గానికి వేరే మార్గము, వేరే దారులు లేవు. గుంపులుగా పోయే మార్గము కాదు, క్రమముగా పోయే మార్గం. క్రీస్తుని వెంబడించవలసిన మార్గం, ఓపికతో కొనసాగవలసిన మార్గం. ఇది ఒకరు నిలిచుండిపోతే వెనుకున్న వాళ్ళందరూ ఆగిపోతారు. ఇది ఒక క్యూ. మీరు ఆగిపోతే మీ వెనక వాళ్ళు ఆగిపోతారు. మీ వలన ఎప్పుడూ ఆగిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆగిపోయే వాళ్ళని అందుకే దేవుడు పక్కన పెట్టేస్తారు.
దేవునికి సాగిపోయే వాళ్ళకి కావాలి. ఎవరైతే సాగిపోతారో వాళ్ళే వెనుకున్న వాళ్ళకి అడుగు చాడలు కాగలరు. మనమందరం ఈ రోజు కొనసాగే వాళ్ళం అవుతాం, నడిచే వాళ్ళం అవుతాం. దేవుడితో పాటుగా ఈ మార్గంలో నడుపుతాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ కొద్దిసేపు దేవునితో సమాధానం పడదాం. ప్రభు నీకు వందనాలు, అద్భుతకరుడు నీకు వందనాలయ్యా. అనే మార్గంలో నడిపించు. దేవుడితో నడిచే మార్గం, క్రీస్తుతో నడిచే మార్గం, నీ ప్రజలు, నీ దేవజనులు, నీ మందం నడిచినటువంటి మార్గంలో నడిపించండి. నేనేమి చేయనవసరం లేదన్నా, విశ్వసిస్తే చాలు, ఆగకుండా నడిస్తే చాలు. మంచో చెడో, మేలో కీడో, దెబ్బలే తగలిన